గుడ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. మరి సర్మక్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మెమరీ బేస్డ్ పేపర్ అయితే చేయబోతున్నాం మ్యాథమెటిక్స్ మీద. చూడండి, డిసెంబర్ 18th, 19th మరియు 20th తేదీలో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ బేస్ మీద ఈరోజు మనం ఈ పేపర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. ఆల్రెడీ నవంబర్ 27th నుంచి ఇప్పటి వరకు ఎన్నైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగావో అన్నిటిపైన మెమరీ బేస్డ్ పేపర్ అయితే నేను చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ప్లేలిస్ట్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరికైతే అప్కమ్ డేస్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీరందరూ ఇది చూసి సక్సెస్ఫుల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. రెడీ, స్టార్ట్. మరి చూడండి, సో మీలో ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ 2026లో ఆర్ఆర్బి జాబ్స్ని టార్గెట్ చేసి ఉంటే వాళ్ళందరి గురించి ఒక బెస్ట్ బ్యాచ్ అయితే నేను డిజైన్ చేశాను. ఆన్లైన్ కోర్సు చూసుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ ఇది. ఎవరైనా బిగినర్స్ ఉన్నా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా, అడ్వాన్స్డ్ లెవెల్‌లో మీరు నేర్చుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ బ్యాచ్ మీ గురించి. ఇందులో లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్, ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఇది జస్ట్ ₹499 మాత్రమే ఈ కోర్స్ మీకు ఈజీగా దొరుకుతుంది. ఎక్కడంటే మన విఏ ఫోకస్ అకాడమీ యాప్ అనేది ఉంది ప్లే స్టోర్‌లో. మీరు డైరెక్ట్‌గా వెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఈ కోర్స్ పర్చేస్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు. నేను ఒక లైవ్ క్లాసెస్ డైలీ ఆ యాప్‌లో అప్డేట్ వస్తుంటాయనమాట. షెడ్యూల్ ఏ రోజు ఏ లైవ్ క్లాస్ ఏ టైంలో అవుద్దనేది మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. మీరు ఆ మెసేజ్ చూసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నేను ఒక యాప్ ఒక లింకు నేను మన యూట్యూబ్ ఛానల్‌లో డిస్క్రిప్టివ్‌లో పెడతాను. మీరెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సరే, మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మరి చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వెషన్. మీరు ఫస్ట్ సాల్వ్ చేయండి. నేను 5 సెకండ్ టైమ్ ఇస్తున్నాను. నేను డూ ఇట్ ఫస్ట్. ఓకే, చూడండి. పైప్స్ పైప్స్ మీద బేస్ చేసి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఏ అండ్ బి పైప్స్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 20 hours, 25 hours రెస్పెక్టివ్లీ. 20 hours, 25 hours respectively. An outlet pipe C can empty the same tank in 40 hours. Okay. If pipe A, pipe B are opened for 2 hours, then closed, in how much time will pipe C empty the filled tank? ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి, పైప్ ఏ, పైప్ బి. ఒక ట్యాంక్ ఫిల్ చేయడానికి పైప్ ఏకి 20 hours టైం పడితే అదే ట్యాంక్కి పైప్ బి 25 hours టైం తీసుకుంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, అవుట్లెట్ అంటే పైప్ సి అనేది ఏంటంటే బయటకు వాటర్ రిలీజ్ చేస్తుంది, అంటే లీకేజ్ అనుకోండి, లీక్ పైప్ లాగా అనుకోండి. సో సి ఏంటి, ఏదైతే ఫుల్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఫుల్ వాటర్ని ఎంప్టీ చేయడానికి సికి 40 hours టైం పడుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఏమన్నాడు, పైప్ సి పైప్ సికి ఎంత టైం పడుతుంది ఫిల్ ట్యాంక్ ఎంప్టీ చేయడానికి అన్నాడు. ఇక్కడ వరకు మనం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ యొక్క కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈచ్ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలం. మరి చూడండి, టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయగలం మనం? ఈ మూడిట్లో ఒక ఎల్సిఎమే టోటల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఎల్సిఎం చూడండి, చూసుకుంటే ఎల్సిఎం ఎంత వస్తుంది చూసుకుంటే 200 వస్తుంది కదా, 200 వస్తుంది. చూడండి, 20 10 200, 25 8 200, అలాగే 45 చూడండి, ఇవి ఎఫిషియన్సీ అనమాట. అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఒక 1 అవర్కి 10 యూనిట్స్ ట్యాంక్ అయితే ఫిల్ చేస్తుంది. 10 యూనిట్స్ వాటర్ అయితే ఫిల్ చేస్తుంది. బి చూసుకుంటే 8 యూనిట్స్ వాటర్ అయితే ఫిల్ చేస్తుంది. ఈ సి చూసుకుంటే 5 యూనిట్స్ వాటర్ అవుట్లెట్ బయటకు రిలీజ్ చేస్తుంది. ఏంటి, టోటల్ కెపాసిటీ ఎంత, 200 లీటర్స్ అనుకోండి. 200 లీటర్స్లో పైప్ ఏ అనేది ఒక గంటకి 10 లీటర్స్ ఫిల్ చేస్తే పైప్ బి అనేది 8 లీటర్స్ ఫిల్ చేస్తుంది, పైప్ సి అనేది 5 లీటర్స్ బయటకు రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ఇలా అనమాట. మరి చూడండి ఏమన్నాడు, ఇఫ్ పైప్ ఏ, పైప్ బి ఆర్ ఓపెన్ ఫర్ 2 hours. 2 hours పైప్ ఏ అండ్ పైప్ బి రెండు కలిసి ఓపెన్ అయ్యాయంట. మరి చూడండి,
1 అవర్‌కి పైప్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఏ అండ్ బిది? 10 + 8 అంటే టోటల్‌గా 18 కదా! 1 అవర్‌కి 18 లీటర్స్ అయితే ఎన్ని అవర్సు? 2 అవర్స్ అంటే ఇంటూ 2. సో, ఇప్పుడు ఎంతొచ్చింది టోటల్ చూసుకుంటే 36. అంటే 36 లీటర్స్ వాటర్ అయితే ఫిల్ అయింది. తర్వాత ఏమైందంటే క్లోజ్డ్ అంటే పైప్స్ క్లోజ్ అయిపోయాయి. చూడండి నౌ మచ్ టైమ్ పైప్ సి ఎంప్టీ ద ఫిల్లిట్ ట్యాంక్. అంటే ఈ 36 లీటర్స్ వాటర్ ఎంప్టీ చేయడానికి సికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. బయటకి రిలీజ్ చేయడానికి సికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నాడు. సింపుల్. టోటల్ ఏదైతే ఉందో ఇప్పుడు వాటర్ ఉందో ఆ వాటర్ బై సి యొక్క కెపాసిటీ. కెపాసిటీ ఎంత? 5 లీటర్స్‌తో బై చేసుకోండి. ఆన్సర్ వచ్చేస్తది టైం. టైం వచ్చేస్తది. చూడండి మరి. 5 7 జా 35 చూసుకుంటే ఇక 1 ఉంది. 0.2 అంటే 7.2 అవర్స్‌లో ఈ 36 లీటర్స్ వాటర్ అయితే బయటకి రిలీజ్ చేస్తుంది సి. ఓకేనా? సో, చూడండి 7.2 అవర్స్‌లో. ఆన్సర్ ఏంటి? 7.2 అవర్స్. అర్థమైందా? ఎలా చేశాననేది? సో, ఈ క్వెషన్ ఇలా చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి చూడండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ట్రై చేయండి. మీకు టైమ్ ఇస్తున్నా 5 సెకండ్స్. ఇక్కడ చూడండి. ఇక్కడేమిచ్చాడు? మీన్ ప్రొపోర్షనల్. If the mean proportional of x and 242 is 88, then find the x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి మీన్ ప్రొపోర్షన్ అంటే ఏంటి? 2 నెంబర్స్ ఇస్తాడు. అని ఒక మీన్ ప్రొపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. బట్ ఇక్కడేముంది? ఆల్రెడీ మీన్ ప్రొపోర్షన్ ఇచ్చేసాడు. ఎంత? 88. కాబట్టి చూడండి. ఒక నెంబర్ చూసుకుంటే ఎక్స్. ఇంకో నెంబర్ ఎంత ఇచ్చాడు? 242. మరి మీన్ ప్రొపోర్షన్ ఎంత ఇచ్చాడు? 88. 88. మీన్ ప్రొపోర్షన్ అంటే ఏంటి? అంటే ఈ సైడ్ రేషియోకి ఈ మీన్ ప్రొపోర్షన్ యూజ్ అవుతుంది. అంటే ఎలా రాసుకోవచ్చు చూడండి ఇది చూసుకుంటే. x:88 మీన్ ప్రొపోర్షన్ 88:242 ఇలా కదా రాసుకుంటాం. ఇలా రాసుకుంటాం. తర్వాత ఏమవుద్ది? ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసుకోండి. x ఇంటూ 242 ఈక్వల్ టు మిడిల్ 2 నెంబర్స్ ఇంటూ చేసుకోవాలి. అంటే 88 ఇంటూ 88 కదా! 88 ఇంటూ 88. సో, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేస్తాం మరి? ఈ 88 ఇంటూ 88కి 242తో బై చేస్తే సరిపోతుంది. సో, బై చేయండి. చూడండి ఎంత కట్ అవుతుంది మరి చూసుకుంటే. 11తో కట్ అవుతుందో చూడండి. 11 2 జా 11 2 జా కదా! 11 2 జా 11 2 జా కట్ అయిపోతుంది. సో, ఇక్కడ 11 8 జా ఓకే. నెక్స్ట్ చూడండి. 11 2 జా 11 8 జా 2 4 జా ఇక్కడ ఎంత ఉందో చూడండి. నెక్స్ట్ చూసుకుంటే. సో, ఇది చూసుకుంటే ఇంకేం మిగలలేదు కదా! సో, x ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? 8 ఇంటూ 4 ఎంత వచ్చింది? 8 ఇంటూ 4 8 ఇంటూ 4 ఎంత వచ్చింది? 32. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 32. ఎందుకంటే 8 మిగిలింది 4 మిగిలింది కాబట్టి 8 ఇంటూ 4 32. ఆన్సర్ ఎంత వచ్చింది? 32. ఇలా చేసుకోవాలి. ఓకే. దిస్ ఇస్ మీన్ ప్రొపోర్షన్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి చూడండి. ఓకే. నెక్స్ట్ వన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. చూడండి. ఇక్కడేమిచ్చాడు? పర్సెంటేజ్ మీద ఇచ్చాడు. 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 10/40. చూడండి వాట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రకాలుగా చేయొచ్చు. ఒకటి ఫ్రాక్షన్ బేస్డ్ చేసి చేయొచ్చు. ఫ్రాక్షన్ మెథడ్‌లో చేయొచ్చు. లేదా కింద డినామినేటర్‌లో ఉన్న చూడండి డినామినేటర్‌లో ఏమున్నాయి? ఇలా చూసుకుంటే ఇది 1/20 10/40 ఈ 2 డినామినేటర్‌లో ఉన్నాయి కదా! ఈ 2 ఎల్‌సిఎం తీసుకొని సాల్వ్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా 1/20 యొక్క ఫ్రాక్షన్ ఒక పర్సెంటేజ్ ఎంతో అంత కూడా చేయొచ్చు. చూడండి 1/20 యొక్క ఫ్రాక్షన్ పర్సెంటేజ్ ఎంత? 5% కదా! 10/40 అంటే 0 కట్ చేసేయండి. 1/4 ఉంది. 1/4 అంటే ఎంత పర్సెంటేజు? 25%. ఓకే. 25%. సో, ఈ రెండిటికి రేషియో కన్వర్ట్ చేసేయండి. 5 1 జా 5 5 జా కాబట్టి
1కి 5తో కంపేర్ చేశాడు కాబట్టి 1 పైన రాసుకోండి, కింద 5 రాసుకోండి. సో 1/5 అంటే ఎంత? 20%. ఇలా మీరు రాసుకోవచ్చు. లేదా ఈ 2 ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎలా చేస్తాం? 20కి ఎంత ఇంటూ చేస్తే 40 అవుద్ది 2తో. కాబట్టి పైన కూడా 2తో ఇంటూ చేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి. 2:10. కట్ చేస్తే ఎంత వచ్చింది? 1/5. సేమ్ అట్లా కదా 1/5. 1/5 ఎంత? 20%. ఆన్సర్ ఏంటి? 20%. ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫస్ట్. ఓకే, చూడండి. అన్స్మాన్ అండ్ కునాల్ together invested 48,600 in a business. At the end of the year, out of a total profit of 6,600, Kunal's share was 2,200. What was the difference between their investments? ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. అనుష్మాన్ అండ్ కునాల్. సో సింపుల్గా మనం ఏఎన్ రాసుకుందాం, ఇది కునాల్ రాసుకుందాం. ఓకేనా? వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే వాళ్ళిద్దరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారు? 48,600 ఇచ్చారు. ఓకే, ఇక్కడేం చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ప్రాఫిట్ చూసుకుంటే? 6,600 ఇచ్చాడు. ఓకే, అందులో ఏమన్నాడు? కునాల్ షేర్ అంతా 2,200. కునాల్ షేర్, కునాల్ ఇక్కడ కునాల్ రాసుకున్నాం. కునాల్ షేర్ అంతా 2,200. సో ఇప్పుడు ఏం చేయొచ్చు చూడండి. ఏదైతే ప్రాఫిట్ షేర్ ఉంటుంది కదా, ప్రాఫిట్ షేర్ యొక్క రేషియో సేమ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనమాట. ప్రాఫిట్ రేషియో ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ రేషియో అనమాట. సో ఫస్ట్ సింప్లిఫై చేసేయండి. ఎంత కట్ అవుతుంది చూడండి. 2 కట్ అయ్యాయి. 1 జా 2 1 జా, ఇది 2 3 జా 3:1. అంటే కునాల్ది 1 పార్ట్ అనుకోండి. కునాల్ది 1 పార్ట్ అయితే ఇది టోటల్ పార్ట్. మరి 3 పార్ట్స్ 1 పార్ట్ తీస్తే ఎంత ఉంది? 2 పార్ట్స్. అంటే కునాల్ అండ్ అన్సుల్. కునాల్ది 1 పార్ట్ అయితే అన్సుల్ది అంతా 3లో 1 తీస్తే 2 పార్ట్స్. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఇది? 3 పార్ట్స్. సో టోటల్గా ఎంత? టోటల్ పార్ట్స్ ఏంటి? 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఈ అమౌంట్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు? 48,600. అంతే కదా, 48,600. సో 1 పార్ట్ వాల్యూ ఎలా తీయొచ్చు చూడండి. 1 పార్ట్ వాల్యూ తీయాలంటే ఏం చేస్తాం మనం? 48,600కి మనము ఈ 3తో బై చేస్తే సరిపోతుంది. 1 జా 6 జా 2 జా. సో 1 పార్ట్ వాల్యూ ఎంత? 16,200. ఏమన్నాడు? వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఇన్వెస్ట్మెంట్స్? ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ ఎంత చూడండి. 1 పార్ట్కి 2 పార్ట్ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ డిఫరెన్స్ కదా. ఇక్కడ కూడా 1 పార్ట్ వాల్యూ వచ్చింది 16,200. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? 16,200 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా ఎలా చేసామనేది? ఇలా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. ద కాస్ట్ ఆఫ్ 2 pens 3 pencils ఈజ్ 1,125 అండ్ ద కాస్ట్ ఆఫ్ 4 pens 5 pencils ఈజ్ 2,203. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 2 pencils 2 pens 5 pencils. ఓకే, చూడండి ఎలా చేయొచ్చు. దీనికి మనం చూసుకుంటే ఈక్వేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. దీనికి ఎలా చూడండి. 2 pens 3 pencils. పెన్సిల్స్ మనం పిఈ అని రాసుకుందాం. పిఈ. ఓకే, 3 pencils ఈక్వల్ ఎంత వచ్చింది? 1,125. అలానే చూసుకుంటే 4 pens ప్లస్ 5 pencils ఎంత ఇచ్చాడు? 2,203 ఇచ్చాడు. మరి చూడండి ఏం అడిగాడు ఇక్కడ? 2 pencils ప్లస్ 2 pens ప్లస్ 5 pencils కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి చూడండి. ఈ పెన్స్ అయినా పెన్సిల్స్ అయినా ఏదో ఒకటి ఈక్వల్ చేసేయండి. ఈక్వల్ చూడండి, పెన్స్ ఈక్వల్ చేద్దాం. చేసేసి మైనస్ చేసేద్దాం. ఓకేనా? మైనస్ చేసేద్దాం. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 4 అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేసుకోవాలి కదా. ఇంటూ 2 చేసాను అన్నిటికి. ఇంటూ 2
ఇంటూ 2 చేయండి. చేసేది కట్ అయిపోతుంది. ఇదెంత ఇది 6 పిఈ కదా! అంటే 6 పెన్సిల్స్ ఇవి. ఇది చేస్తే 6 పెన్సిల్స్. 6 పెన్సిల్స్‌లో 5 పెన్సిల్ తీస్తే ఎంతుంది? 1 పెన్సిల్ ఉంది. 1 పెన్సిల్ ఉంది. ఇదంతా చూడండి చూసుకుంటే 2250. సో, ఇందులో మైనస్ చేసేయండి ఇది. తీస్తే ఎంత ఉందో చూడండి ఇక్కడ. చూస్తే 2 కట్ అయిపోయింది. 50లో 3 తీస్తే 47. సో, 1 పెన్సిల్ వాల్యూ 47. మరేమన్నాడు చూడండి. 1 పెన్సిల్ వాల్యూ 47 అయితే 3 పెన్సిల్స్ ఎంత అవుద్ది? చూడండి 3 పెన్సిల్స్ 3 ఇంటూ 47 కదా! 3 ఇంటూ 47 ఎంతొస్తుంది చూడు 12 141. 3 పెన్సిల్స్ వాల్యూ ఎంత? 141. సో, మరి చూడండి 1125లో 141 తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది? చూసుకుంటే దిస్ ఈజ్ 4. ఇది చూసుకుంటే 12 ఉంది కదా! 8 చూసుకుంటే 9. 984. ఏవి? 2 పెన్సిల్స్ 2 పెన్స్. 2 పెన్స్ వాల్యూ ఎంత? 984. ఇదేమన్నాడు చూడండి 2 పెన్స్ అన్నాడు. మరి 2 పెన్స్ వాల్యూ ఎంత? చూడండి ఇక్కడ ఇచ్చాడు 2 పెన్స్ వాల్యూ 984 కదా! సో, 984 రాసేయండి. తర్వాత చూడండి 5 పెన్సిల్స్ 1 పెన్సిల్ వాల్యూ 47. మరి 5 పెన్సిల్స్ ఎంత అవుతుంది? 20 చూసుకుంటే 20, 35 20, 35 20, 35 కాబట్టి 20, 35 యాడ్ చేసేయండి. చేస్తే ఎంత వస్తుంది? 8 చూసుకుంటే సో, 9 కదా! 9 ఉంది అక్కడ ఆప్షన్‌లో 9 ఉంది. అండ్ చూసుకుంటే ఎంత వచ్చింది ఇది? 7 0 ఏంటిది? సారీ 11 వస్తుంది కదా! ఇలా కలిపేద్దాం. 984 to 35 కలుపుకుంటే 9 1 0 ఇది అంతే 1 to 19. ఆన్సర్ ఏంటి? 1 to 19. ఆన్సర్ ఏంటి? 1 to 19. అర్థమైంది ఎలా చేసామనేది? 1 to 19 ఇలా చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏజెస్ మీద చూడండి క్వెషన్. 6 years ago the ratio of the ages of the Kunal and Sagar was 6:5. ఓకే. ఇక్కడ చూడండి. కునాల్, సాగర్ ఒక రేషియో ఎంత? 6:5. 6:5 ఎప్పుడు? 6 years ago. 6 years ago. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 4 years hence the ratio of their ages will be 11:10. 11:10 అంట. 11:10. ఓకే. ఇప్పుడు 4 years తర్వాత ప్రెజెంట్ ఏజ్ నుంచి 4 years తర్వాత. మరి చూడండి ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేయవలసింది ఒక డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఉందో చెక్ చేయండి డిఫరెన్స్ చూసుకుంటే. డిఫరెన్స్ ఇక్కడ 1 ఉంది. సో, సరిపోయింది. సో, మనం ఏం చేద్దామంటే కునాలైనా, సాగర్ అయినా ఎంత ఉండేది ఎంత పెరిగిందో చెక్ చేయండి. 5 నుంచి 10 అయింది. 5 నుంచి 10 అయింది. అంటే ఎంత పెరిగింది? చూసుకుంటే 5 పెరిగింది. అంటే 5 పార్ట్స్ పెరిగిందనుకోండి. టోటల్‌గా ఇవి 5 పార్ట్స్, ఇవి 6 పార్ట్స్ అయితే ఇప్పుడు ఎంత పెరిగింది? 10 పార్ట్స్ అయింది ఇది. 11 పార్ట్స్ అయింది. ఎంత పెరిగింది? 5 పార్ట్స్. ఎందుకు పెరిగిందంటే చూడండి 6 ఇయర్స్ ప్లస్ 4 ఇయర్స్. ఇప్పుడు పాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఫ్యూచర్ 4 ఇయర్స్ కలిపితే యాడ్ అవుద్ది కదా! 6 + 4 10 అవుతుంది. చూడండి మరి 5 పార్ట్స్ 10 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 10/5 2. 1 పార్ట్ 2 అయితే వాడేమడిగాడు? వాట్ వాస్ ద సాగర్స్ ప్రెజెంట్ ఏజ్? సాగర్ ఎక్కడ ఉంది? సాగర్ ఎన్ని పార్ట్స్ చూడండి? 5 పార్ట్స్. 5 ఇంటూ 1 పార్ట్ వాల్యూ ఎంత? 2 చూసుకుంటే 10. బట్ ఆడేమన్నాడు? ప్రెజెంట్ వాల్యూ. ఇది చూసుకుంటే పాస్ట్ 6 ఇయర్స్ బ్యాక్‌ది. సో, ప్రెజెంట్ రావాలంటే ఏం చేయాలి? 6 యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఎంత వచ్చింది? 16 ఇయర్స్. 16 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? 16 ఇయర్స్ ఈస్ ద ఆన్సర్. ఓకే. ఇలా చేసుకోవాలి. ఓకే. మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి చూడండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ట్రై చేయండి. ఓకే. చూడండి ఇక్కడేమి ఇచ్చాడు? ద రేషియో ఆఫ్ ఇన్‌కమ్స్ ఆఫ్
Ram and Shyam is 3:4. The ratio of their expenditure is 5:7. If they each save 15,000, what is the total expenditure of Ram and Shyam? చూడండి, ఇది చాలా రకాలుగా చేయొచ్చు. ఈక్వేషన్ ఫామ్ చేసి కూడా చేయొచ్చు. ఈక్వేషన్ చేస్తే టైం పడుతుంది. ఈక్వేషన్ ఎలా చేస్తాం నార్మల్గా చూసుకుంటే, సపోజు చూడండి, ఇది 3x అనుకోండి ఇన్కమ్, 3x అనుకోండి ఇన్కమ్. ఇది రామ్, ఇది శ్యామ్. శ్యామ్ ఎంత 4x అనుకోండి. సపోజు ఇన్కమ్లో సేవింగ్ తీసిస్తే ఎంత 15,000 తీసిస్తే, ఇందులో కూడా 15,000 తీసిస్తే అది ఏ రేషియోలో ఉంది చూడండి, ఏ రేషియోలో ఉంది చూసుకుంటే 5/7 రేషియోలో ఉంది. దీనికి మనం సింప్లిఫై చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేసేసి సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే ఇది కాకుండా ఇది ఒక షార్ట్ కట్ మనము చేద్దాం. షార్ట్ కట్ చేద్దాం. చూడండి, షార్ట్ కట్ ఏంటి? రామ్ శ్యామ్. ఓకే, రామ్ ఒక్క ఇన్కమ్ చూసుకుంటే 3x అనుకోండి ఇది. ఓకే, శ్యామ్ ఒక్క ఇన్కమ్ ఎంత 4x. ఓకే, ఏంటిది ఇన్కమ్, ఇది దిస్ ఈజ్ ఇన్కమ్. అది ఎక్స్పెండిచర్ చూడండి, ఎక్స్పెండిచర్ ఎంత? ఎక్స్పెండిచర్ చూసుకుంటే 5:7. 5:7. ఓకే, వాళ్ళ ఒక సేవింగ్స్ చూసుకుంటే, సేవింగ్స్ ఎంత ఇచ్చాడు? సేవింగ్స్ 15,000. సేవింగ్స్ ఎంత ఇచ్చాడు? 15,000. సో 15,000కి మనం 15K అని రాసుకోవచ్చు కదా. 1K అంటే 1000 అనుకోండి, 15K 15,000. ఇలా కూడా రాసుకోవచ్చు, అంతే కదా, ఇలా కూడా రాసుకోవచ్చు. మరి చూడండి, నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 3x7 చేయండి. 3x7 చేయండి, ఇక్కడ వేసుకోండి 21x. తర్వాత 4x5 చేయండి. చేసి ఏం చేయాలి? మైనస్ చేసేయండి. ఎంత? 21xలో ఇవి వచ్చింది మైనస్ చేయండి. ఎంత? 20x. ఇలా చేస్తే ఏమొస్తుంది అంటే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఒక డిఫరెన్స్ వస్తుంది. ఏమొస్తుంది? ఇన్కమ్ ఒక డిఫరెన్స్ వస్తుంది. ఇలా చేస్తే డిఫరెన్స్ ఈక్వల్ టు, మీరేం చేస్తారంటే ఇప్పుడు చూడండి, 7x15 చేయండి. 7x15 ఎంత? 105K మైనస్, ఇప్పుడు 5x15 చేయండి, 75x. ఇలా చేస్తే ఏమొస్తుందంటే వీళ్ళు ఒక సేవింగ్ ఒక డిఫరెన్స్ వస్తుంది. ఇన్కమ్ ఒక డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇన్కమ్ ఒక డిఫరెన్స్ వస్తుంది. మరి ఈక్వలేషన్ అంటే ఇన్కమ్ ఒక డిఫరెన్స్ వస్తుంది కదా. మరి చూడండి, సో ఇది తీసితే ఏమని చూడండి, ఇక్కడ చూసుకుంటే 30K అంటే 30,000 కదా. 30,000 K అంటే 1000 కదా. ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ ఎంత? 1x. అంటే 1x ఈక్వల్ టు 30,000. మరి టోటల్గా ఎన్ని x ఇది? 7x. కాబట్టి 7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 30,000. చూసుకుంటే ఎంత వచ్చింది? 21,000 వచ్చింది. అంతేనా? 21,000 వచ్చిందా? 0 వస్తుంది. ఎంత వచ్చింది? మరి ఏమన్నాడు? వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద రా అండ్ శ్యామ్? ఎక్స్పెండిచర్ తీయమంటున్నాడు, టోటల్ ఎక్స్పెండిచర్. కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ టోటల్ ఇన్కమ్లో సేవింగ్ తీసేద్దాం. సేవింగ్ ఎంత? 30K కదా. 30K అంటే 30,000. కాబట్టి ఇందులో 30,000 మైనస్ చేసేయండి. 30,000 మైనస్ చేయండి. ఎంత వస్తుంది చూసుకుంటే 1,80,000 వస్తుంది. ఆన్సర్ ఎంత? 1,80,000. 1,80,000. 1,80,000 ఆన్సర్. అర్థమైందా? ఎలా చేశాను? ఇలా చేయండి. అలా చేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. స్పీడ్ ఫాస్ట్. ఓకే, చూడండి, స్టాటిస్టిక్స్లో మోడ్ గురించి అడుగుతాడు ఎగ్జామ్లో. కామన్గా రిపీటెడ్గా మోడ్ గురించి అడుగుతాడు. మోడ్ అంటే ఏంటి? ఏమీ లేదు, సింపుల్గా ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఉన్నాయి కదా, నెంబర్స్. మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయిన డిజిట్ ఏంటి చూడండి, నెంబర్. మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ ఏంటి చూడండి. ఇలా చూసుకుంటే 6 ఉంది కదా చూడండి. 1 2 3 4 5 టైమ్స్ 6 రిపీట్ అయింది.
ఎందుకన్నా ఎక్కువ టైమ్స్ ఇది ఇంకేం రిపీట్ అయిందా? 3 అయిందా? లేదు. 5 లేదు. 2 లేదు. 6 మాక్సిమం టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 6 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? మాక్సిమం టైమ్స్ 6 రిపీట్ అయింది కాబట్టి 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సిలో ఉంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం చూడండి మరి. ట్రై చేయండి నెక్స్ట్ క్వెషన్. ఓకే. చూడండి ఇక్కడేమిచ్చాడు? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద 13 నంబర్స్ ఈజ్ 7. ఇక్కడేమిచ్చాడు? యావరేజ్ మీద ఇచ్చాడు. 13 మెంబర్స్ ఒక యావరేజ్ 7. ఏమన్నాడు? అంటే ఆల్ నంబర్స్ ఆర్ మల్టిపుల్ బై 3 వాట్ విల్ బి ద న్యూ యావరేజ్? అదేమన్నాడంటే ఈ 13 నంబర్స్ ఉన్నాయి కదా! ఆయనకి 3తో గాని మల్టిపుల్ చేసుకుంటే న్యూ యావరేజ్ ఏమొస్తుంది అంటున్నాడు. ఏమీ లేదు. ఈ 13 నంబర్స్‌కి ఏంతైతే ఇంటూ చేసామో సేమ్ నంబరు యావరేజ్ కూడా ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. సో, 7 ఇంటూ 3 ఎంతొచ్చింది? 21. సో, యావరేజ్ ఎంత? 21. అర్థమైందా? 13 మెంబర్స్‌కి 3తో ఇంటూ చేసాం కాబట్టి ప్రెజెంట్ ఉన్న యావరేజ్‌కి 3తో ఇంటూ చేస్తే న్యూ యావరేజ్ వస్తది. ఓకేనా? ఇలా చేయాలి. సో, ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 21. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం మరి. ఒకటి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. చూడండి. సక్సెసివ్ డిస్కౌంట్. ఆఫ్టర్ గివింగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 36% ఆన్ ఏ ఐటమ్, ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ వాజ్ 5,400. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. ఓకే. ఎంఆర్‌పి అడిగాడు. ఎంఆర్‌పి అడిగాడు కాబట్టి మనం చేయాలి. ఎంఆర్‌పి అడిగాడు కదా! ఇక్కడ మనం ఏం చేయాలంటే సో, ఫస్ట్ మనకి ఎంఆర్‌పి తెలియదు. కాబట్టి ఎంఆర్‌పిని 100x అనుకోండి. ఎంఆర్‌పి 100x అనుకోండి. ఏమన్నాడు? చూసుకుంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. కాబట్టి చూడండి 10% మనం ఫ్రాక్షన్‌గా రాసుకోవచ్చు కదా! ఎలా? 1/10. అంటే ఇక్కడ 10 ఎంఆర్‌పి అయితే 1 డిస్కౌంట్. మరి 10లో 1 తీస్తే ఎంత మిగిలింది? 9/10 మిగిలింది. కాబట్టి ఈ ఎంఆర్‌పికి 9/10తో ఇంటూ చేసుకోండి. మళ్ళీ ఏమిచ్చాడు చూడండి. సెకండ్ మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 36%. 36% చూడండి ఎలా రాసుకోవచ్చు ఫ్రాక్షన్‌లో మనం 4% ఫ్రాక్షన్ వాల్యూ మనకు తెలుసు. ఎంత? 1/25. మరి 4కి ఎన్ని టైమ్స్ ఇది? 9 టైమ్స్. కాబట్టి 9/25. కాబట్టి 25 ఎంఆర్‌పి అయితే అందులో 9 తీసేయండి. ఎంత ఉంది ఇంకా చూసుకుంటే 16 ఉంది. అంటే 16/25 అవుతది. కాబట్టి 16/25తో ఇంటూ చేసుకోండి. ఓకేనా? చేస్తే ఏమొస్తది మనకి? ఇక్కడ వచ్చేదేంటి? మన ఒక సెల్లింగ్ ప్రైస్ ఎస్‌పి వస్తది. సెల్లింగ్ ప్రైస్. సో, ఎస్‌పి ఎంత ఇచ్చాడో చూడండి ఇక్కడ 5,400. 5,400. ఇప్పుడు చేసేయండి. ఇంక ఈజీ అయిపోతుంది. చూడండి ఎలా చేయొచ్చు ఇది చూసుకుంటే. 9 6 600. ఓకేనా? తర్వాత చూసుకోండి. ఇక్కడ 0 కట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ 0 కట్ అయిపోయింది. ఎంత మిగిలింది ఇక్కడ చూసుకుంటే? 4తో కట్ చేయొచ్చా? 4తో కట్ 4 4 జా 4 4 15 కదా! 15. సో, ఇక్కడ ఎంత మిగిలింది చూసుకుంటే? ఇక్కడ 4 మిగిలింది. బట్ ఇక్కడ ఎంత మిగిలింది? 15 ఇంటూ 25. ఇక్కడ 4x మిగిలింది. ఓకే. x ఈక్వల్ టు 15 ఇంటూ 25/4 చేస్తే x వాల్యూ వస్తది. బట్ మనకేం కావాలి? 100x కావాలి. కాబట్టి ఇంటూ 100 చేసేయండి. ఇంటూ 100 చేసిన ఆన్సర్ వచ్చేస్తది. ఇప్పుడు చూడండి 4తో కట్ చేస్తే 25. చూడండి 25 ఎంత? 25 స్క్వేర్ కదా! 625. ఇంకెంత ఉంది చూడండి? 15 మిగిలింది. 15 మిగిలింది. మరి చూడండి సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూసుకుంటే? 100 చేస్తే 6250. మరి చూడండి చూసుకుంటే 30 10 25. కాబట్టి 5 2 3 9. సో, 9325. ఆన్సర్ ఏంటి? 9325. ఆన్సర్ ఏంటి? 9325. ఇక్కడ ఉంది 25 మిగిలిపోయామా? సారీ ఇక్కడ 52 ఉంది కదా! 75. ఆన్సర్ ఎంత వచ్చింది? 75.
9375. ఆన్సర్ ఏంటి? 9375. సి ఆప్షన్. ఓకేనా? సో ఇలా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి చూడండి. ఒక నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్. ఇఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6.25% ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే. డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి ఇక్కడ. సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ తీసాడు. అయితే ఏమన్నాడు? వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. సిపి మీద తీయమంటున్నాడు. సిపి మీద ఎంత అవుతుంది పర్సెంట్ అడుగుతున్నాడు. సిపి మీద ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎస్పి పైన చేశాడు. ఏంటి ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 6.25. ఇది మనం ఫ్రాక్షన్ రాసుకోవచ్చు కదా, 1/16. మరి చూడండి, దిస్ ఈజ్ ఎస్పి, దిస్ ఈజ్ ప్రాఫిట్. మరి ఎస్పిలో ప్రాఫిట్ తీస్తే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? సిపి వస్తుంది. కాబట్టి 16లో 1 తీసిస్తే 15. 15 ఇక్కడ సిపి, 1 ప్రాఫిట్, 1 ప్రాఫిట్. కాబట్టి చూడండి, మరి సిపి మీద తీయాలి కదా ప్రాఫిట్ పర్సంటేజ్. కాబట్టి ప్రాఫిట్ 1, ఎస్పి 15. సో 1/15 వాల్యూ ఎంత అవుతుంది? 6.67% అవుతుంది కదా. 6.67% అవుతుంది. ఆన్సర్ ఏంటి? 6.67% అవుతుంది. ఆప్షన్ ఏ. అర్థమైందా? ఇలా చేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి చూడండి. ఒక నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. స్పీడ్ ఫాస్ట్. ఓకే చూడండి, ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఇన్ ఎలక్షన్ 20,000 votes were cast. A received 40% of votes. B received 50% of votes. The remaining votes were divided equally between C and D. How many votes did C receive? చూడండి, టోటల్ ఓట్స్ ఇక్కడ 20,000 ఉన్నాయి. 20,000 ఉన్నాయి. ఇందులో ఏకి ఎన్ని వెళ్ళాయంటే ఏకి 40% ఓట్స్ వెళ్ళాయి. ఓకే. తర్వాత చూసుకుంటే బీకి ఎన్ని ఓట్స్ వెళ్ళాయి? 50% ఓట్స్ వెళ్ళాయి. ఓకే. అది చూసుకుంటే సి ఉంది, నెక్స్ట్ డి ఉంది. ఏమి ఇచ్చాడు చూడండి, దెన్ రిమైనింగ్ ఓట్స్ వర్ డివైడ్ ఈక్వల్ బిట్వీన్ సి అండ్ డి. చూడండి, 40 + 50 ఎంత? 90. టోటల్ ఓట్స్ ఇక్కడ 100%. ఓకేనా. అందులో 90 తీస్తే ఎంత ఉంది ఇంక? 10%. ఈ 10% ఈక్వల్గా డివైడ్ అయ్యాడు సికి అండ్ డికి. అంటే 5% ఇలా సర్దుకున్నారు. ఓకే. చూడండి ఏమన్నాడు? హౌ మెనీ ఓట్స్ డిడ్ సి రిసీవ్? సి రిసీవ్ ఎంత? 5%. సో 20,000 5% ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 20,000 మీద 5%, 5/100 కట్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ? 1000. ఆన్సర్ ఎంత వచ్చింది? 1000. బి ఆప్షన్. ఓకేనా. బి ఆప్షన్. ఇలా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ వన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫస్ట్. ఓకే చూడండి, టైం అండ్ వర్క్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 12 days. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఒక పని చేయడానికి ఎంత టైం పట్టింది? 12 days పట్టింది. ఓకే. 12 days పట్టింది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ సి. ఓకే. సితో పోల్చుకుంటే ఏ 2 times అంట. మరి సితో పోల్చుకోండి కాబట్టి ఏ 1 time అయితే, సి 1 time అయితే ఏ 2 times కదా సికి, కాబట్టి 2. నెక్స్ట్ టైం ఇచ్చారు చూడండి, సి ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ బి. ఓకే. నెక్స్ట్ సి బితో పోల్చుకున్నారు కాబట్టి ఇక్కడ బితో పోల్చుకున్నాం. మరి బి 1 అయితే సి 2 times. చూడండి, మరి ఇక్కడ ఎఫిషియన్సీ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది సిది. సేమ్ పర్సన్ డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉండదు కదా, కాబట్టి 2 సేమ్ చేసుకోండి. సేమ్ ఎలా చేస్తాం? ఇక్కడ 1 2గా మార్చాలి అంటే 2తో ఇంటూ చేసుకోండి. 2తో ఇంటూ చేసుకోండి. చేస్తే ఎంత వస్తుంది చూడండి. 2 2 జా 4, 2 2 జా 4. ఇది 2 అవుతుంది కదా, 2తో ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ 1 ఉంది. ఓకే, 1 ఉంది.
సో చూడండి మరి చూసుకుంటే ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ, ఇది సి ఎఫిషియన్సీ. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత ముగ్గురిది? 7. 1 డేకి 7 యూనిట్స్ అయితే 12 డేస్‌కి ఎంత అవుద్ది? సింపుల్ 12 ఇంటూ 7. ఇప్పుడు ఏమొస్తది ఇది? టోటల్ వర్క్. దిస్ ఈజ్ టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ ఏమైంది? బి అలోన్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సింపుల్ టోటల్ వర్క్ బై బి ఒక ఎఫిషియన్సీ ఎంత? బి ఒక ఎఫిషియన్సీ 2. 2తో బై చేసేయండి. ఓకే. కట్ చేయండి 6 జా. సో 6 ఇంటూ 7 ఎంత అవుతుంది? 42. 42 డేస్ పడుతుంది. ఆన్సర్ ఏంటి? 42 డేస్ టైం పడుతుంది. ఓకేనా? సో అది. సో స్టూడెంట్స్ ఓవరాల్‌గా మనం 13 క్వెషన్స్ అయితే చేసాం. ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి మీకు. ఇవన్నీ మీరు చూసి ఎవరికైతే ఎగ్జామ్ ఉందో గ్రూప్ డి అప్‌కమింగ్ డేస్‌లో అందరూ చూసి ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకేనా? రియల్లీ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో, షేర్ మై ఛానల్. ఓకేనా? థాంక్ యూ. బై బై స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. బై బై.